హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా థంబ్‌నెయిల్ అయితే మీరు చూసుంటారు. బ్యాక్ డోర్ వల్ల ఐటీ జాబ్‌లో నేను మోసపోయాను. మీరు కూడా మోసపోకూడదని వీడియో నేను చేస్తున్నాను. హ్మ్. ప్రీవియస్‌గా నేను స్టార్టప్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని. స్టార్టప్ ఐటీ పాలిటిక్స్ వల్ల నా జాబ్ అయితే లే ఆఫ్ అయింది. నా జాబ్ ఎలా లే ఆఫ్ అయింది అని కూడా నీకు నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఇక ఇక్కడ బ్యాక్ డోర్‌లో నేను ఎలా కాంటాక్ట్ అయ్యానంటే ఆహ్, నా జాబ్ రిలీవ్ అయిన తర్వాత నేను చాలా ట్రై చేశాను. రెసిషన్ ఎఫెక్ట్ వల్ల నాకు రాలేదు. ఆఫర్ వచ్చినా కూడా నాకు రిలీజ్ చేయలేదు. సో, ఖాళీగా ఉండడం ఎందుకా అని చెప్పి రిలేటివ్స్‌ని, తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేశారు. సో, సమ్ కంపెనీ సీఈఓ వాళ్ళంతా మాకు రిలేటివ్స్. సో, మేము తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి మేము రెఫర్ తీసుకొని సరే జాయిన్ అవుతాను అనేసి చెప్తే వాళ్ళు సమ్ లాక్స్ అమౌంట్ అడిగారు. ఇంకా మంచి కంపెనీనే కదా తెలిసిన వాళ్ళు అనే నమ్మకంతో నేను కూడా జాయిన్ అయిపోయాను. సమ్ లాక్స్ అమౌంట్ కట్టి. ఆ తర్వాత పీఎఫ్ తర్వాత ప్రాసెసింగ్‌లో ఉంటది. ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేశారు. ఫార్మాలిటీగా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి సెలెక్ట్ చేసుకొని అంతా ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. జాయిన్ అయితే అయిపోయాను. ఆ తర్వాత ఆహ్, ఫస్ట్ డిఫరెంట్ ఫస్ట్ వన్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇచ్చారు. తీసుకున్నాము. అందరూ తీసుకున్నాము టీమ్‌లో ఉన్నవాళ్ళు. ఆహ్, తర్వాత కొద్ది రోజుల తర్వాత ట్రైనర్ మారిపోయి మళ్ళీ డిఫరెంట్ టెక్నాలజీ అనేసన్నారు. మరి ఆ టెక్నాలజీ కూడా మేము నేర్చుకున్నాము. ఆ తర్వాత ఏమైందంటే ప్రాజెక్ట్స్ రాలేదు. 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. నేను సాలరీ కూడా అడిగాను. ఫస్ట్ 1 మంత్ అయినా కూడా సాలరీ రాలేదు. అడిగితే మేము 20-20 కాలిక్యులేట్ చేస్తాము. సో, సమ్ డేస్ వాళ్ళేదో అడ్జస్ట్ చేసి ఏదేదో చెప్పారు మాకు. సరేలే స్టార్టింగ్ 1 మంతే కదా అయింది. సరే చూద్దాము అనే ఉద్దేశ్యంతో ఉండిన్నాము. 2 మంత్స్ అయినా రాలేదు అనేసి మా కాంటాక్ట్ పర్సన్‌ని అడిగితే అప్పుడు చాలా మందికి మెయిల్ పెట్టి మేనేజర్స్‌కి, సీఈఓ వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తే ఆ తర్వాత ఫస్ట్ మంత్ సాలరీ అయితే వేశారు. అది కూడా వాళ్ళు జాయినింగ్ డేట్‌కి అమౌంట్ ఇయ్యలేదు. ఇలా వాళ్ళకిది వాళ్ళ కంపెనీకి తెలిసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి ఏదో వాళ్ళు చెప్పిన దానికంటే ప్యాకేజ్ చాలా తక్కువగా సాలరీ వేశారు. ఆ తర్వాత సాలరీ క్రెడిట్ అయిన తర్వాత పీఎఫ్ గురించి అడిగితే వాళ్ళేదో 30% డిడక్ట్ చేశారు నా సాలరీ నుంచి. అడిగితే వాళ్ళు ఏదేదో చెప్పారు. మరి సరే పీఎఫ్ డీటెయిల్స్ చూపిచ్చండి. మాకు పీఎఫ్ రాలేదు. అమౌంట్ సెండ్ అయినట్టు నాకేమీ అప్డేట్ లేదు అని నేను అడిగితే వాళ్ళు పీఎఫ్ ప్రాసెసింగ్‌లోనే ఉంది ఇంకా. సో, దానికి టైం పడతది. సో, స్టార్టప్ కదా! మేము కూడా అంతా సెట్టింగ్ చేసుకుంటున్నాము అని చెప్పి ఇలా అలా చెప్పారు. అంటే వాళ్ళు అసలు పీఎఫ్ కూడా జనరేట్ చేయలేదు. నాకే కాదు ప్రతి ఒక్కరికి జనరేట్ చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో టీము జస్ట్ 10 మెంబర్స్ మాత్రమే ఉండేవారు. ఫ్రంట్ ఎండ్‌గా అలా సమ్ టెక్నాలజీస్. ఆ తర్వాత 40 మెంబర్స్ అయ్యారు. అందరూ ఆహ్, బ్యాక్ డోర్ నుంచి డబ్బులు కట్టి జాయిన్ అయిన వారే. సో, ప్యాకేజ్ బట్టి అమౌంట్‌ని వాళ్ళు కలెక్ట్ చేశారు సమ్ లాక్స్. ఎంత డబ్బులు ఎక్కువ కడితే అంత ఎక్కువ ప్యాకేజ్. ఎంత డబ్బులు తక్కువ కడితే అంత తక్కువ ప్యాకేజ్‌ని ఇచ్చారు. సో, మేమైతే లాక్సే కట్టాము డబ్బులు. ఆహ్, ఆ తర్వాత ఆహ్, వాళ్ళకి ప్రాజెక్ట్స్ కూడా లేవు. స్టార్టింగ్‌లో హరీ బరీ మీటింగ్స్ చేసి మీటింగ్స్ చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసేసేవాళ్ళు. వాళ్ళు రిక్వైర్మెంట్ మీరే అనలైజ్ చేసుకొని డెమోగా ఒకటి చూపిచ్చండి అన్నట్టుగా వెబ్‌సైట్‌ని క్రియేట్ చేయండి అనేసి చెప్పారు. సో, వాళ్ళకున్న ప్రీవియస్ వాటిని బట్టి సో, డెమోగా ఇచ్చాము. బట్ ఆ తర్వాత మీటింగ్స్‌లో ఏమంటే, మీకు నచ్చినట్టు మీరు చేయండి మీ వెబ్‌సైట్స్ ఇలా అలా అనేసన్నారు. సో, నాకప్పుడే డౌటొచ్చింది. అక్కడికి నేను రైజ్ చేశాను నా పాయింట్స్ అన్నీ. సో, క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం వర్క్ చేయాలి కదా! బట్ మీరేంటి మా అనలైజ్ చేసుకొని, మేము గూగుల్ చేసుకొని ఎందుకు మేము వర్క్ చేయాలి? అది రాంగ్ కదా! అనేసి అడిగితే, అట్లా కాదు ఇలా ఏదేదో సమ్ రీజన్స్ చెప్పారు వాళ్ళు. సో, ఆ తర్వాత ప్రాజెక్ట్స్ అయితే లైవ్ ప్రాజెక్ట్స్ అయితే రాలేదు. ఏదో
సింపుల్‌గా వాళ్ళేదో సమ్ డేటాని సెండ్ జేస్తారు. అదంతా డమ్మీ ప్రొడక్ట్, డమ్మీ ఏపీఐ కాల్స్ అవంతా ఉంటాయి. సో, అప్పుడే నాకు డౌటొచ్చేసింది. కంప్లీట్‌గా నేను ఆహ్, ఇలా ఫేక్ కంపెనీలో జాయిన్ అయిపోయాను. నా అమౌంట్ పోయింది. ఇలా ఫ్రాడ్ మెంబర్స్ వల్ల నాది పోయిందనుకున్నాను. ఆ తర్వాత సెకండ్ మంత్ కంప్లీట్ అయింది. సెకండ్ మంత్ సాలరీ అడిగితే సాలరీ అయితే వేయలేదు ఇప్పుడు దాకా. సో, వాళ్ళకి కంప్లీట్‌గా ప్రాజెక్ట్స్ లేవు. అలానే కంపెనీ ఒక ప్రాసెస్‌లో లేదు. సైన్ ఇన్, లాగౌట్‌లు కొన్ని ఏమైనా చెప్పాలన్నా కూడా వాట్సాప్‌లో రియాక్ట్ అవ్వండి అంటారు. అంతేగాని వాళ్ళకంటూ అఫీషియల్‌గా యాప్స్ అంటూ ఏమీ యూజ్ చేయరు. మనకిష్టం వచ్చినట్టు మీకిష్టం వచ్చినట్టు చేయండి. మాకు జస్ట్ కాల్ చేసి వాట్సాప్‌లో సైన్ ఇన్, సైన్ ఔట్ పెట్టండి చాలు అంటారు. అలా అయిపోయింది. జాయిన్ అయిన తర్వాత మాకు తెలిసింది ఇలా ఉంటది సిట్యుయేషన్ అని. సో, మీకు కూడా చెప్తున్నాను. ఎంత తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా కూడా, తెలిసిన రిలేటివ్స్ ఉన్నా కూడా మీరు బ్యాక్ డోర్‌లో డబ్బు కట్టి అయితే జాయిన్ అవ్వద్దండి. అందులో సాఫ్ట్‌వేర్ అని చెప్పి, ఐటీ జాబ్‌లని చెప్పి, డిఫరెంట్ టెక్నాలజీస్ మాకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలా అలా అని చెప్పినా కూడా ప్రతి ఒక్కరు కూడా వినండి ప్లీజ్. బ్యాక్ డోర్‌లో డబ్బులు కట్టి అయితే మీరు జాయిన్ అవ్వద్దండి. ఇదైతే నేను రిఫర్ చేస్తాను. మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకెళ్ళి క్లియర్ చేసిన వాటినే నమ్మండి. ఇలాంటి ఫ్రాడ్ వాళ్ళని, ఫేక్ కంపెనీస్‌ని నమ్మొద్దండి. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మార్కెట్‌లో అయితే ఐటీకి సంబంధించిన కాల్స్ అస్సలు లేవు. దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ఇలాంటి స్టార్టప్ కంపెనీలు అడ్వాంటేజ్ తీసుకొని ఇలా డబ్బులు కట్టించుకొని సమ్ లాక్స్ అమౌంట్ ఒక్కొక్క పర్సన్ మీద తీసుకొని ఇలా ఫేక్‌గా బిహేవ్ చేస్తుంటారు. ఫేక్ ప్రొడక్ట్స్, ఫేక్ ఫేక్ అకౌంట్స్, అంతా ఫేక్‌గానే ఉంటుంది. వాళ్ళు ఎలా అంటే ఒక టెక్ పార్క్‌లో సమ్ బ్లాక్స్‌లో కొంచెం స్పేస్‌ని తీసుకొని మంచిగా ఇంటీరియర్ చేసి, ఇది మా కంపెనీ. సో, మా ప్రాజెక్ట్స్ ఇవి అని చెప్పేసి తెలిసిన వాళ్ళకి మాకిలా ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, మాకు క్యాండిడేట్స్ కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళే జాబ్‌లున్నాయన్నట్టుగా వాళ్ళు బిల్డప్ ఇచ్చి చాలా ఫ్రాడ్‌గా బిహేవ్ చేస్తారు. అంటే అప్పుడు మాట్లాడినప్పుడు మనకు తెలీదు. ఆఫ్టర్ మనం డబ్బులిచ్చేసి జాయిన్ అయిన తర్వాత 2, 3 మంత్స్ తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత మనం ఇచ్చిన డబ్బుల్లోనే వాళ్ళు మనకు కొంత ఇచ్చేసి, ఆ తర్వాత వాళ్ళు సైలెంట్‌గా ఉండిపోతారు. సో, ప్లీజ్ అండి ఎవరు ఇలా జాయిన్ అవ్వద్దండి బ్యాక్ డోర్‌లో ఐటీ జాబ్స్ అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే మార్కెట్ లేదు. మళ్ళీ మార్కెట్ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు దాకా డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకొని, మనకున్న కంటెంట్‌ని ఇంకా స్ట్రాంగ్‌గా చేసుకొని, డి మంచి టెక్నాలజీని, మంచి కంటెంట్‌తో మనం జాబ్ కొట్టాలి కానీ, ఇలా బ్యాక్ డోర్‌లో జాబ్ అని చెప్పేసి మీరు మళ్ళీ మోసపోవద్దండి నాలాగా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే, వాళ్ళు కూడా మాలాగా మోసపోరు. సో, అలా ఉండకూడదు, జరగకూడదనే నేను ఈ ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి,